ఛానలుకి స్వాగతం। ఈ రోజు ఈ వీడియోలో మనం సింహరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం। వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం జూన్ 17వ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు సింహరాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి। ఈ రోజు మీరు పడుకోలేరు, నిద్ర పట్టదు, జరిగేది ఇదే। అయితే ఏ విషయాలు అనుకూలంగా ఏ విషయాలు ప్రతికూలంగా సింహరాశి వ్యక్తులకి ఈ రోజు దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి, ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి చేయవలసిన శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిట్ పవన్ నంబూదరి। విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ప్రేమించి మోసపోవటం, ఆరోగ్యం, నాగదోషం, సంతానం లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, రాజకీయం, వామాచార దోషం, ఇటువంటి ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును। సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512। తెలిసినటువంటి దేవతారాధన కాని పరిహారాలు కాని ఏంటి, ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం। వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి। అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది। ఇక వివరాల్లోకి వెళ్తే కనుక సింహరాశి అనేది రాశి చక్రంలో 5వ రాశి। మఖ 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులు సింహరాశిగా పరిగణించబడతారు। ఈ రాశి అధిపతి సూర్యుడు। ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక సింహరాశి వారు క్రమశిక్షణకు, ఆరోగ్యానికి, సమయ పాలనకు చాలా ప్రాధాన్యతను ఇస్తారు। అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు। కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహాలను, బంధుత్వాలను అస్సలు వదిలిపెట్టరు। అయితే ముఖ్యంగా 2025వ సంవత్సరం జూన్ 17వ తేదీ మంగళవారం యొక్క దినఫలాల ప్రకారం చూస్తే కనుక సింహరాశి వారికి మీ యొక్క జీవితంలో ఈ రోజు ఒక ఊహించని మలుపు అయితే కనిపిస్తుంది। మీరు చాలా కాలం నుండి నమ్ముతున్న వ్యక్తుల వల్ల మీకు ఒక పెద్ద సమస్య తలెత్తుతుంది। దీని కారణంగా మీకు మనశ్శాంతి అనేది లేకుండా పోతుంది। కాబట్టి ఏ నిర్ణయం తీసుకున్నా సరే ఆలోచించి నిర్ణయం తీసుకోవటం చాలా ఉత్తమం। ఎవరు ఎటువంటి వ్యక్తులు తెలిసి గమనించి మీరు ముందుకు సాగటం అనేది ఉత్తమం। ముఖ్యంగా ఎవరితో పడితే వారితో ఆర్థికపరమైన లావాదేవీలు చేయటం, అలాగే ఎవరికి పడితే వారికి సహాయం చేయాలనే ఉద్దేశంతో మీకు మీరుగా కష్టాలు కొని తెచ్చుకోవటం లాంటి తప్పుడు పనులు అస్సలు చేయకండి। ఇటువంటి పొరపాట్లు కనుక మీరు చేశారంటే కోరి కష్టాలను కొని తెచ్చుకున్న వారు అవుతారు। కాబట్టి ఈ అంశంలో సింహరాశి వారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి। అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం సింహరాశికి చెందినటువంటి వ్యాపారస్తులకి లాభసాటి ఫలితాలు ఉన్నాయి। వ్యాపారంలో లాభాలు అధికంగా ఉంటాయి। లాభాలు పుంజుకునే దిశగా మీరు ప్రయత్నాలు చేస్తున్నట్లయితే ఖచ్చితంగా సత్ఫలితాలైతే మీరు పొందుకుంటారు। అలాగే సింహరాశికి చెందినటువంటి ఉద్యోగస్తుల జీవితంలో మీరు ఉద్యోగంలో చాలా కాలంగా సమస్యలను ఎదుర్కొంటున్నట్లయితే ఈ రోజు ఆ సమస్యల నుండి మీకు విముక్తి లభిస్తుంది। పై అధికారుల ప్రశంసలు కూడా మీకు దక్కుతాయి। చాలా రోజులుగా పై అధికారుల నుండి మీకు ఎటువంటి ప్రశంసలు దక్కటం లేదని మీరు నిరాశలో కనుక ఉండి ఉన్నట్లయితే వారి నుండి మీకు ప్రశంసలు కూడా దక్కబోతున్నాయి। అలాగే సింహరాశి వారు ఆర్థికపరమైన లావాదేవీల విషయంలో, షూరిటీ సంతకాల విషయంలో తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి। అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం విదేశాల్లో ఉంటున్న వారు స్వదేశంలో ఉన్నటువంటి తమ సొంత వ్యక్తుల నుండి ఒక అద్భుతమైన వార్తను, అంటే ఒక గుడ్ న్యూస్ ని రిసీవ్ చేసుకుంటారు। సంతానం కోసం ఎదురు చూస్తున్న వారు ఈ రోజు దినఫలాల ప్రకారం మీరు సంతానం పొందుకోవటం కోసం ఏదైనా చక్కటి ట్రీట్మెంట్ కి సంబంధించి మీరు ఒక వ్యక్తి నుండి చక్కటి గైడెన్స్ ని అయితే పొందుకోబోతున్నారు। ఈ విధంగా అనుకూల, ప్రతికూల ఫలితాల మిశ్రమంగా 2025వ సంవత్సరం జూన్ 17వ తేదీ మంగళవారం అనేది ఈ యొక్క సింహరాశి వ్యక్తులకి ఉండబోతోంది। ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోండి। హనుమాన్ చాలీసా పఠించండి। శుభతిథి ఉన్న మంగళవారం హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి। మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి। అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు। ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి। ఆవును దానం చేయటం ద్వారా కూడా అత్యద్భుతమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు పొందుకుంటారు। మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించండి। శివారాధనతో పాటు విష్ణు ఆరాధన చేసుకోండి। అలాగే ప్రతి నిత్యం సూర్య భగవానుణ్ణి ఆరాధించండి। ప్రతి ఆదివారం ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ చేయండి। శుభకరమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు పొందుకుంటారు। చూశారు కదండి, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి। మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి।